ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపటి పంచాంగం గురించి తెలుసుకుందాము. అనగా 23/3/2026 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. తిథి శుద్ధ పంచమి రాత్రి 9:51 వరకు ఉంటుందండి. తదుపరి షష్ఠి. వారం అయితే సోమవారము. నక్షత్రము కృత్తిక. ఈరోజు రాత్రి 11:59 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి. తర్వాత విష్కంభ యోగము ఈరోజు మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. తదుపరి ప్రీతి యోగం. తర్వాత కరణం భవకరణం ఉదయం 11:04 వరకు ఉంటుంది. తర్వాత బాలవకరణం వస్తుందండి. తర్వాత అమృతకాలం ఇది రాత్రి 9:45 నుండి 11:05 వరకు ఉంటుందండి. తర్వాత వర్జం మధ్యాహ్నం 12:51 నుండి 2:20 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:20 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 2:57 నుండి 3:45 వరకు ఉంటుందండి దుర్ముహూర్తం. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుందండి. తర్వాత యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత సూర్యోదయం ఉదయం 6:08 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యాస్తమయం 6:07 నుండి ప్రారంభమవుతుందండి సాయంత్రం. సూర్యరాశి మీనరాశి, చంద్రరాశి వృషభ రాశి. దిక్సూల తూర్పు నైరుతి దిక్కుల ప్రయాణం పనికిరాదండి. ఒకవేళ తప్పనిసరి అయితే పాలు కానీ పెరుగు కానీ దానం ఇచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత తారావలం మీది కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలైతే ఈ రోజున మీకు మంచిది కాదు, జన్మతారవుతుంది. అందుచేత తోటకూర దానం ఇచ్చి ముందుకు వెళ్ళవచ్చునండి. తర్వాత మీది రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలైతే ఈ రోజున మీకు పరమమిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలైతే ఈ రోజున మీకు మిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాలైతే ఈ రోజున మీకు నైదంతారవుతుంది. అన్ని విధాలుగా మంచిది కాదు, వదిలివేయడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినా లేదా ఏది పనైనా ప్రారంభించవలసి వస్తే నువ్వులు బంగారము దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు సాధంతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు ప్రత్యక్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. అందుచేత ఉప్పు దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలైతే ఈ రోజున మీకు క్షేమతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది అశ్వని మఖ మూలా నక్షత్రాలైతే ఈ రోజున మీకు విపత్తారవుతుంది. అంత మంచిది కాదు. అందుచేత దీనికి బెల్లం దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలైతే ఈ రోజున మీకు సంపత్తారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత చంద్రబలం మీది వృషభ రాశి కానీ, మేషరాశి కానీ, మీనరాశి కానీ, మకర రాశి కానీ, ధనస్సు రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, కన్యా రాశి కానీ, సింహరాశి కానీ, కర్కాటక రాశి కానీ అయినట్లయితే ఈ రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. అదే మీది తులారాశి అయితే
వారికి అష్టమ చంద్ర దోషం ఉంది, మంచిది కాదు. అదేవిధంగా కుంభరాశి వారికి చతుర్థ చంద్రదోషం ఉంది, అది కూడా అంత మంచిది కాదు. అదేవిధంగా మిథున రాశి వారికి ఏ చంద్రదోషం ఉంది, అది కూడా అంత మంచిది కాదండి. తర్వాత ఈ రోజున శుభముహూర్తములు. మేషలగ్నము ఉదయం 8:25 బాగుంటుందండి. తర్వాత వృషభ లగ్నము ఉదయం 9:55 బాగుంటుందండి. మరియు ఉదయం 6:30 నుండి 6:45 వరకు బాగుంటుంది. అదేవిధంగా సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు బాగుంటుందండి. ఇది రేపటి పంచాంగం యొక్క వివరములు. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుణ్ణి. నా ఫోన్ నెంబరు 6304720012 అండి. మరి యొక్క నంబరు 9850777984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవా నిలయం తరఫున చేస్తున్నామండి. అంతేకాకుండా SGVSA సేవా నిలయము అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశామండి. అందులో అన్ని వివరాలు తెలియపరుస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. స్వస్తి.